పర్వణిక డీటెయిల్ చూస్తే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ టార్గెట్ గా నటుడు పృథ్వీ చేసిన కామెంట్లపై హీరో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పారు. వేదికపై ఆయన మాట్లాడేటప్పుడు తాను లేనని, ఉంటే వెంటనే మైక్ లాక్కుని వాడని చెప్పారు. ఇక సినిమాను బాయ్కాట్ చేయాలంటూ 25,000 ట్వీట్లు వచ్చాయని తెలిపారు. హెచ్డి ప్రింట్ రిలీజ్ చేస్తామంటున్నారని, ఒకరు చేసిన తప్పుకు తాము ఎందుకు బలి కావాలని అన్నారు. పృథ్వీ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని చెప్పారు. తమ సినిమాని చంపేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా.